హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను మోస్ట్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం చాలా వరకు ఇతరులతో కంపేర్ చేసుకుంటాము. ఎంత చేసుకోకూడదు అనుకున్నా అలా కంపారిజన్ అనేది వచ్చేస్తుంది. పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, ఆస్తుల్లో కానీ, నగల్లో కానీ, అందంలో కానీ, ప్రతి దాంట్లో ఏదో ఒక విషయంలో మనకి కంపారిజన్ అనేది వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి డిప్రెషన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అది ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనకి పిల్లలు ఉన్నారండి, మనం స్కూల్కి అయితే పంపిస్తాము. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. పిల్లల్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. కొంతమందికి అయితే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎక్కువ సేపు చదివినట్టు అనిపించరు, మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. కొంతమంది పిల్లలు చాలాసేపు చదువుతారు కానీ మార్క్స్ రావు. అలాగని మనం వాళ్ళ మీద ఒత్తిడి అనేది తీసుకురాకూడదు అనమాట. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పాలి, చదువుకోండి చదువుకోండి అని చెప్పాలి, కానీ ఇతరులతో కంపేర్ చేసి మాత్రం వాళ్ళకి ఎక్కువగా మనం అలా చెప్పకూడదు. చూసావా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, వాడు ఏం చదువుతున్నట్టు కనిపించడం, చూసావా వాడు ఎంత బాగా చదివేస్తున్నాడు, చూసి ఎన్ని మార్క్స్ వచ్చేసాయి, అలా చెప్పడం వల్ల ఏంటంటే కొంతమంది పిల్లలు దాన్ని ఈజీగా తీసుకుంటారు. అవును, నేను వాడికన్నా కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఆ అమ్మాయి కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని కొంతమంది పాజిటివ్గా తీసుకొని బాగా ట్రై చేసే పిల్లలు ఉంటారు. కొంతమంది ఏంటంటే మనం అదే పనిగా చెప్తూ ఉంటే ఇంక వాడికన్నా నాకు ఎక్కువగా మార్క్స్ రావేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఈ మధ్య ఎక్కువగా అయిపోతున్నాయి కదా ఈ సూసైడ్స్ చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా అయిపోతాయి. సో తప్పకుండా ఏంటంటే మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, మన వంతు మనం వాళ్ళకి చెప్పాలి. మనం ఇంట్లో కనుక చదువుకొని ఉంటే మనం వాళ్ళకి ట్యూషన్ లాగా మనం ఇంట్లో చెప్పుకోవడం, లేదంటే మనకి చెప్పుకోవడం రాకపోతే బయట ట్యూషన్కి పంపించడం, ఎక్కువగా మోటివేట్ చేయడం. వాళ్ళు బాగా ట్రై చేస్తున్న పిల్లలు అనుకోండి, పాపం 1-2 మార్కుల్లో వేరే వాళ్ళ పిల్లలతో వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేసాయి అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయండి. ఏం పర్వాలేదు కన్నా, బాగా చదివావు, ఇంకా ఇంకా బాగా చదువు, నువ్వు సూపర్గా చదువుతున్నావు. ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే మన పిల్లలు మనకి ఏంటంటే దక్కుతారనమాట. చూసావు మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో, నాకు వచ్చిన మార్క్స్కి ఇంకా ట్రై చేద్దామన్న అభిప్రాయం అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం వాళ్ళని చూసావా నువ్వు ఇంకా పనికిరావు, నువ్వు ఇంకా చదవట్లేదని ఎప్పుడు కూడా వాళ్ళని డిగ్రేడ్ చేయకూడదు అనమాట. కంపారిజన్ అస్సలు చేయకూడదు. మనం జస్ట్ చెప్పాలి, వాడికిలా తెచ్చుకో అని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు పాజిటివ్గా తీసుకునే పిల్లలైతే మనం చెప్పినా పర్వాలేదు, కానీ నెగిటివ్గా తీసుకునే పిల్లలైతే చాలా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం మ్యారేజ్ అయ్యాక కానీ బిఫోర్ కానీ ఏంటంటే కొంతమంది ఇంటి బ్యూటీ గురించి ఫీల్ అవుతూ ఉంటారు లేడీస్. చూసావా అమ్మాయి ఎంత అందంగా ఉందో, నేను లేను, నాకు అందుకే పెళ్ళి కుదరడం లేదేమో, అది ఇది అని అనుకుంటారు. త్వరగా పెళ్ళి అవ్వడం, త్వరగా లేటుగా పెళ్ళి అవ్వడం కాదండి ముఖ్యం, ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం అనమాట. అందం శాశ్వతం కాదు కదా. అందం చూసి ఇష్టపడడం కంటే కూడా మన మనసు చూసి ఇష్టపడే వాళ్ళే మనకి చాలా చాలా ముఖ్యం కదా. సో ఏంటంటే ఇన్నర్ బ్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయటికి కనిపించే అందం ఎవరికి కావాలి, అది పెళ్ళయ్యే వరకే కదా. పెళ్ళయ్యాక కూడా మనకి ఏంటంటే జీవితాంతం ఉండే అందం ఏంటంటే మనకి లోపల ఉండే అందం అనమాట. ఆ అందం ఎలా ఉండాలంటే మన మనసు చాలా చాలా మంచిగా ఉండాలి. ఇతరుల విషయాల్లో కుళ్ళి పడడం కానీ, కంపారిజన్ చేసుకోవటం కానీ మనం చేసుకోకుండా ఉంటే అదే అందరికన్నా కూడా అందంగా మనమే ఉన్నట్టు అనమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. సో మనం ఇతరులతో కంపేర్ చేసుకొని మనం అందంగా లేవని ఎప్పుడూ కూడా మనం ఫీల్ అవ్వకూడదు. దేవుడు ఎవరికిచ్చిన అందం అదే మంచి అందం అనమాట. మన మనసు మనం మార్చుకోవాలి, హ్యాపీగా ఉండాలనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, కొంతమంది జాబ్ చేస్తుంటారు, కొంతమందికి ఇళ్ళల్లో కొంచెం సేవింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే బాగా తక్కువ ఖర్చు పెట్టుకొని బాగా ఈజీగా అన్నీ కొనుక్కుంటారు, పొలాలు ఇల్లులు అన్నీ బాగా చక్కగా కొనేసుకుంటారు. అవి చూసి వీళ్ళందరూ ఏంటంటే మాకు లేనిపోయిన ఖర్చులు వస్తున్నాయి, ఈ రోగాలు అవి ఇవి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాము. సిచ్యువేషన్ బట్టి మనం ఏం చేయలేం కదండి. ఏంటంటే కొంతమందికి లక్కీగా అలా కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అలాంటప్పుడు కూడా మనం ఇతరులతో అస్సలు కంపారిజన్ చేసుకోకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుందన్నమాట. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. కంపారిజన్ ఎప్పుడైతే చేసుకుంటామో మనకి డిప్రెషన్ అనేది హై పీక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినట్లో హ్యాపీగా ఉంటూ ఉండాలి, ఉన్న దాంట్లో తింటూ ఉండాలి. ఖర్చులు అనేవి కొంచెం మనం ఏంటంటే తగ్గించుకుంటే మిగతా మనకు అప్పులు అనేవి ఎక్కువగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, ఇతరులు ఇంకొకరు ఏమన్నా కొంచెం మనకేంటంటే నగలు అవి ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, మన హస్బెండ్ని కూడా చూసావు వాళ్ళు అది వేసుకున్నారు ఇది వేసుకున్నారని మనం ఎక్కువగా ఒత్తిడి తేకూడదు. వాళ్ళకి మిగిలితే డబ్బులు కొనేది మనకే కదా. సో ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా మనకు కొంటారు, కాకపోతే వాళ్ళు ఉన్న పొజిషన్ కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట.
వాళ్ళు ఉన్న పొజిషన్ కూడా మనం అర్థం చేసుకొని మనం వాళ్ళతో పాటు హ్యాపీగా ఉండాలి. అలాంటప్పుడే భార్యాభర్తల మధ్య బంధం అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చాక చాలా స్ట్రెస్గా ఉండి చాలా కోప్పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మనం కూడా ఎక్కువ కోప్పడిపోకూడదు. ఆ టైంలో మనం సైలెంట్ అయిపోతే వాళ్ళే కొంతసేపటికి ఏంటంటే హ్యాపీగా వచ్చి మనతో మాట్లాడతారు. ఇద్దరు కూడా అరిచేసుకుంటే అక్కడ కోపాలు అనేవి ఎక్కువగా అయిపోతాయి. సో ఏంటంటే దూరం అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఫీజులు కట్టగలరు, కొంతమంది కట్టలేరు. అసలు మెయిన్ ఏంటంటే మనం పెద్ద స్కూలా చిన్న స్కూలా అనేది కంపారిజన్ కాదు. పిల్లల ఐక్యూ లెవెల్స్ మనం ఇంట్లో చెప్పుకునే విధానం బట్టి కూడా పిల్లలు బాగా బాగా చదువుతారనమాట. ఇంతకుముందు మనకి ఎప్పుడున్నాయండి కాన్వెంట్స్ అవన్నీ ఏం లేవు కదా. మనం జస్ట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాటిలో చదువుకొని చాలా బాగా మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మన స్తోమత బట్టి మనం జాయిన్ చేసుకున్నా కూడా ఏమీ కాదు. కాకపోతే పిల్లలకి మనం దగ్గరుండి అన్నీ చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకోలేకపోతే ట్యూషన్స్ అయితే పెట్టిస్తూ ఉండాలన్నమాట. కానీ మనం చేయకూడని తప్పు ఏంటంటే మెయిన్ కంపారిజన్ అనేది అస్సలు చేసుకోకూడదు. పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా చేసుకోకూడదని నా ఒపీనియన్. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి. సో క్విక్గా నేను ఏంటంటే రసం చేసేసి కాకరకాయ వేపుడు చేసేసి ఉప్మా అయితే చేశాననమాట. సో ఇలాంటి వీడియోస్ అయితే తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ నేను చాలా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అయితే నా ఛానల్లో షేర్ చేశాను. తప్పకుండా చూడండి. అండ్ నేనైతే ఇంకా మంచి మంచి రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం ప్రస్తుతం ఇంట్లో అసలు కుదరట్లేదండి. సో దానివల్ల ఏంటంటే మామూలుగా చేసేస్తున్నాను అనమాట. తప్పకుండా త్వరలో చాలా మంచి మంచి రెసిపీస్ అయితే మీకు షేర్ చేస్తాను. చాలా యూనిక్గా ఉండేవి చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ లైక్స్ అయితే చాలామంది ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. లాస్ట్ వరకు కూడా చాలామంది చూసి కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్.